హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. నిన్న శివ ఇంకా మహాల్ ఇద్దరూ కలిసి ఒక డెలివరీ ఉమెన్ని చేయడానికి సిద్ధపడ్డారు కదా. ఈరోజు అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం. అర్ధనారీశ్వర కళ్యాణం పార్ట్ 5. మహా ఏంటి పొజిషన్ అన్న శివ మాటకి ఈమెకి చాలాసేపటి నుండి పెయిన్స్ వస్తున్నట్టున్నాయి శివ. అండ్ బేబీ కూడా చాలా కిందకి జారిపోయింది. వాటర్ కూడా లీక్ అయి చాలాసేపు అయిపోతున్నట్టుంది. బ్లీడింగ్ కూడా స్టార్ట్ అయిపోయినట్టుంది. 15 నుండి 20 నిమిషాలలో డెలివరీ కూడా అయిపోవచ్చు అని అంటుంది. అప్పటికే ఆమె చీర రక్తంతో తడిచి ముద్దయిపోవడంతో ఈమెని ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లేంత టైం కూడా లేదు మహా. బేబీ పొజిషన్ కూడా అస్సలు బాలేదు. నాకెందుకో కరెక్ట్గా ఉన్నట్టు అనిపించడం లేదు. వెంటనే ఈమెని ఆటోలో నుండి బయటకు తీసుకొచ్చేయాలి అంటూ మహా వెంటనే ఆటో డ్రైవర్ దగ్గర ఉన్న ఆమె భర్త దగ్గరికి వెళ్ళి హిందీలో ఆమెను ఆటోలో నుండి బయటకు తీసుకురమ్మని చెప్పడంతో, ఇదేంటండి, డెలివరీకి నొప్పులు పడుతుంది నా భార్య, ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కానీ ఆటోలో ఉండి బయటకు తీసుకురమ్మంటున్నారేంటి, మీకు అసలు బుర్ర పని చేస్తుందా అని అప్పటికే విసిగిపోయిన వ్యక్తి మహాపై సీరియస్గా అరిచేస్తాడు. హలో బ్రదర్, మేము కూడా డాక్టర్స్మే. అక్కడ మీ వైఫ్ని కూడా ఇంకొక డాక్టర్ ట్రీట్ చేస్తుంది. ప్లీజ్ నాకు సహాయం చేయండి అన్న మహా మాటలు ఒక పక్క నమ్మాలి అనిపించకపోయినా భార్య అరుపుల ముందు మీద ఎక్కువైపోవడంతో భయంగానే మహా వెంట పరుగు తీస్తాడు ఆ వ్యక్తి ఆటో దగ్గరికి రావడం, అలా ఒక్కొక్క వెహికల్ ముందుకు కదులుతూ ట్రాఫిక్ క్లియర్ అవ్వడం జరగడంతో వెహికల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ముందుకు వెళ్ళిపోతాయి. తన భార్య పొజిషన్ చూడడానికే భయంకరంగా ఉండడంతో బెంబేలెత్తిపోయిన వ్యక్తి నా భార్యకు ఏమీ జరగదు కదా అని ఏడుస్తూ అడుగుతాడు. భయ్యా ఫికర్ మత్ కరో, ప్లీజ్ హెల్ప్ మీ అని ఆమెను సాయం పెట్టి డ్రైవర్ ఆమె భర్త మహా ముగ్గురు కలిసి రోడ్డుకి కొంచెం దూరంగా చిన్న బల్లల మీద వ్యాపారాలు చేసుకునే పావుబాజీ బండి పక్కన చిన్న ప్లేస్ ఉండడంతో అక్కడ ముందే శివ చున్ని ఆ రోడ్డుపై పరవడం వల్ల పడుకోబెడతారు జాగ్రత్తగా. అంతకంతకు ఆమె అరుపులు ఎక్కువ అవ్వడమే కానీ తక్కువ అవ్వకపోవడంతో వెంటనే భయ్యా ప్లీజ్ మీ ఆటో కొంచెం మాకు అడ్డుగా పెట్టండి అని ఆటో వ్యక్తికి చెప్తూనే ఆమె భర్తకు ప్లీజ్ కొంచెం హాట్ వాటర్ అరేంజ్ చేయండి అని ఆర్డర్ వేస్తుంది. ఆటో అడ్డుగా పెట్టడం, ఆ వ్యక్తి వాటర్కి పరుగు పెట్టడం ఒకేసారి జరిగితే అప్పుడే శక్తి కార్ వీళ్ళని క్రాస్ చేస్తూ ముందుకు వెళ్తుంది. ట్రాఫిక్లో ఉన్న శక్తి విండోస్ క్లోజ్ చేయకపోవడంతో వీళ్ళని మొత్తం తన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూనే ఒక కంటితో గమనిస్తూ వెళ్తుంటే మహా ఫేస్ పూర్తిగా కనబడకపోయినా శివ ఫేస్ లైట్గా ఆటో సందులో నుండి కనిపిస్తుంది. తెల్లటి తెలుపుతో ఒత్తైన పొడవాటి జడతో చున్నీ లేకుండా ఉండడం వల్ల ఎత్తైన వక్ష సంపదతో ఉన్న ఆమె పై భాగం మాత్రమే కనబడడంతో వెంటనే తన చూపుని చిప్పేసుకుంటాడు. ఇంట్రెస్టింగ్, అమ్మాయిలు కూడా రోడ్డు మీద ఎంత డేరింగ్గా డెలివరీస్ చేసేస్తున్నారా అని అనుకుంటుండగా మహా కత్తెరతోటి ఆమె బాటం కట్ చేసే అని మహా చున్నీ ఆమె గుండెల వరకు కప్పి అప్పటికే చుట్టుపక్కల ఆడవాళ్లు కూడా గుంపుగా చేరడంతో ఆమె రక్తంతో తడిచిన చీరను ఆమె నుండి వేరు చేసేస్తుంది. ఈవిడ పొజిషన్ చాలా డేంజరస్గా ఉంది మహా. బేబీ తల వెనక కాళ్ళు ముందుగా ఉన్నవే చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది. బేబీ కూడా ప్లీజ్ సిస్టర్ మీరు కొంచెం ఓపిక చేసుకుని నెమ్మదిగా ఊపిరి తీసుకుంటూ ప్రెజర్ ఇవ్వండి అని ఆవిడకి చెప్తూనే శివ ఆమె 2 కాళ్ళు దూరంగా తనకు అనుకూలంగా పెట్టుకుని మధ్యలో తలపెట్టి ఆమె చేయవలసింది చేస్తుంది. మహా బేబీని కడుపు మీద నుండే పొజిషన్ చేంజ్ చేసేలా చిన్నగా మూమెంట్స్ ఇవ్వి, కమ్ ఫాస్ట్ అని ఒక పక్క కమాండ్ చేస్తూనే బేబీని బయటకు తీసుకువచ్చే మార్గం కొంచెంగా సులువు చేస్తుంది శివ. సిస్టర్ హాట్ వాటర్ అన్న ఆమె భర్త మాటకు భయ్యా ప్లీజ్ ఇక్కడ ఎక్కడైనా కొంచెం కాటన్ క్లాత్ ఏమైనా ఉంటే త్వరగా తీసుకురండి, కమాన్ క్విక్ అని అతను కంగారు పెట్టించి మహా బేబీ ఈజ్ కమింగ్, డోంట్ స్టాప్ ది మూమెంట్స్, క్విక్ రియాక్షన్ ప్లీజ్ అని ఒక పక్క మహాకు చెప్తూనే సిస్టర్ ప్లీజ్ మీరు ఎక్కువ ప్రెజర్ ఇవ్వండి, ఊపిరి బలంగా తీసుకుని వదిలి ఎక్కువ ప్రెజర్ ఇవ్వండి అని ఆమెకు చెప్తుంది. అప్పటికే తోటకూర కాడలా వడిలిపోతున్న ఆమె ఫేస్ చూసి కళ్ళు మూతలు పడిపోతుండడంతో ప్లీజ్ సిస్టర్ మీరు కొంచెం ఓపిక తెచ్చుకోండి, ఇప్పుడు మీరు కళ్ళు మూసేస్తే మీ పొజిషన్ బేబీ పొజిషన్ కూడా చాలా డేంజరస్లోకి వెళ్ళిపోతుంది, ప్లీజ్ అని మహా పక్కన నుంచి మోటివేషన్ ఇస్తూనే పొట్టపై ప్రెజర్ ఇస్తుంది. ఒక్కసారిగా ఆమె నోటి నుండి అమ్మా అన్న అరుపు బేబీ క్యారమన్న ఏడుపులో కలిసిపోతుంది. శివ జాగ్రత్తగా బేబీని ఆమె గుండెల మీద పడుకోబెట్టి తన కిట్ పక్కనే ఉండడంతో బొడ్డు తాడుని జాగ్రత్తగా కట్ చేసి క్లిప్ వేసేస్తుంది. వెంటనే ఆమె భర్త తెచ్చిన కాటన్ క్లాత్లోకి బేబీని తీసుకువచ్చి అప్పటికప్పుడు తడి పొడిగా బేబీని క్లీన్ చేసేసి అప్పటికే అక్కడ గుమిగూడిన జనంలో ఒక అంబులెన్స్ కాల్ చేయడంతో అది వచ్చేసి ఉండడం వల్ల దానిలోకి షిఫ్ట్ చేసేస్తుంది తల్లి బిడ్డని.
ఆమె భర్త, ఆమె ఇద్దరూ కూడా మహాకి, శివకి చేతులు జోడించి కృతజ్ఞత తెలుపుతుంటే, ఏం పర్వాలేదు భయ్యా, ఇది మా బాధ్యత అంతే, బేబీ జాగ్రత్త అని మరొకసారి వాళ్ళిద్దరికీ చెప్పి అంబులెన్స్ ఎక్కించి దగ్గరుండి హాస్పిటల్కి పంపించేస్తారు. అంబులెన్స్ అలా వెళ్ళగానే ఇలా వీళ్ళని పొగిడేస్తున్న జనాల నుండి సున్నితంగా తప్పించుకుని హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. బాబోయ్, చాలా డేంజర్గా అయిపోతుందేమో అనిపించింది. దేవుడి దయ వల్ల బేబీ పొజిషన్ నార్మల్లోకి వచ్చేయడం, ఆమె కూడా పెయిన్స్ ఇవ్వడం వల్ల బేబీ చాలా ఈజీగా వచ్చేసింది. కొంచెం ఉంటే మన చేతిలో కూడా ఏముండేది కాదు అంటుంది మహా. మనం ఎప్పుడూ పాజిటివ్నే థింక్ చేస్తే మనం చేసే పని పాజిటివిటీలోనే వెళ్తుంది. ఇప్పుడు మనం పొజిషన్ ఏంటి, డ్రెస్సెస్ పాడైపోయి ఏం చేద్దాం అంటుంది శివ. ఏముంది, దగ్గరలో షాపింగ్ మాల్ వెతుక్కోవడమే అని కన్ను కొట్టడంతో ఇద్దరూ హాస్పిటల్ రూట్ నుండి షాపింగ్ మాల్ రూట్కి వెళ్తారు. శక్తి ఆఫీస్కి వచ్చేసిన వెంటనే తన వర్క్ కంప్లీట్ చేసుకుని ఫోన్కి వచ్చిన మెయిల్స్ చెక్ చేస్తుంటే ఒక న్యూస్ చూసి తన కనుబొమ్మలు రెండూ ముడిపడతాయి. డేరింగ్ డాషింగ్ గర్ల్స్ అయిన ఇద్దరు జూనియర్ డాక్టర్స్ రోడ్డు మీదనే ఒక నిండు గర్భిణి డెలివరీ చేసేసిన హాట్ న్యూస్ అన్న హెడ్లైన్తో ఉన్న న్యూస్ చూసి వీళ్ళకి ఇంకేం పని ఉండదా, వాళ్ళు ఆల్రెడీ డాక్టర్స్ అని చెప్పారు, వాళ్ళ వృత్తిని వాళ్ళు నిర్వర్తించారు, దానికి కూడా సోషల్ నెట్వర్క్లో ఈ హాట్ టాపిక్గా అయిపోవాలా అని విసుగ్గా తిట్టుకుంటూ ఉండగా గబగబా తలుపులు తోసుకొచ్చిన నితీష్, శక్తి ఇంకా అక్కడే ఉన్నావేంటి, ఈరోజు సాయంత్రమే పౌర్ణమి గడియలు మొదలవుతాయి అంట, ప్లీజ్ నువ్వు ఇంటికి వెళ్ళిపో అని బ్రతిమాలుతాడు. ఇంకెన్నాళ్ళు నితీష్, నాకు ఈ టార్చర్ మంత్లీ నేను ఫేస్ చేయలేకపోతున్నాను రా, ఎన్ని హాస్పిటల్స్లో చూపించినా, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పలేకపోయారు అని చాలా అంటే చాలా విసుగ్గా అంటాడు. శక్తి, నువ్వు చెప్పినా నమ్మవు, కానీ టెక్నాలజీ ఎంత అందుబాటులో ఉన్నా, సైన్స్ ఎంత పెరిగినా కూడా కొన్ని వాటికి మన దగ్గర పరిష్కారం ఉండదు. దానికి ఆ దేవుడే దారి చూపించాలి. నువ్వు ఈ సమస్యని నాకు తెలిసి దగ్గరగా ఒక 10 ఇయర్స్ బట్టి ఫేస్ చేస్తున్నావు. ఎప్పుడైనా ఈ సమస్యలో తగ్గుదల ఉందా, పెరగడమే కానీ, ప్లీజ్ అందుకనే ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం దొరికే వరకు ఆ పౌర్ణమి గడియల్లో ఇంట్లోనే ఉండరా, ప్లీజ్ నువ్వు బయటకు రావద్దు, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో శక్తి, ఇదన్నా నా మాట వినరా అని అంటాడు. నాకేమైనా సరదా ఏంట్రా ఈ సమస్యతో బయటకు రావడం, అలా పరిస్థితులు వచ్చేస్తున్నాయి, నేను రాకూడదని అనుకుంటున్నాను, ఏదో ఒకలా బయటకు రావాల్సి వస్తుంది, ఇక ఈ సమస్యకు పరిష్కారం ఉండదా, నేను జీవితాంతం ఈ సమస్యను ఫేస్ చేస్తూ ఆ పౌర్ణమి రోజుల్లో ఇంట్లోనే దాక్కోవాలా, ఒక్కొక్కసారి ఆ రోజు చచ్చిపోవాలనిపిస్తుందిరా, అంత పెయిన్ఫుల్గా ఉంటుంది అంటాడు. ప్లీజ్ శక్తి, అలా మాట్లాడుకు, నాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఒక స్వామి గురించి తెలిసింది, అక్కడికి వెళ్ళి ఈ సమస్యకి పరిష్కారం నేను తెలుసుకుంటానుగా, అప్పటి వరకైనా నువ్వు జాగ్రత్తగా ఉండరా అంటాడు. సరే నితీష్, నువ్వు నా గురించి అంత సఫర్ అవ్వకు, సమస్యకి ఆన్సర్ దొరికే వరకు నేను కూడా వెయిట్ చేస్తాను, నువ్వు వర్క్ సంగతి చూడు, నేను ఇంటికి వెళ్తాను అని అప్పటికే తన బాడీలో రియాక్షన్ మొదలైపోవడంతో గబగబా ఇంటికి వెళ్ళిపోతాడు శక్తి. పార్వతి శివపురం. తన గది కిటికీలో నుండి నిశ్శబ్దంగా గాలికి ఊగుతున్న పొలాలను చూస్తున్న జగన్నాథం గారు అప్పుడే తన కోసం మజ్జిగ తీసుకువస్తున్న తన భార్యను, సావిత్రి, చిన్నోడికి గుర్తు చేశావా, ఈరోజు సాయంత్రమే పౌర్ణమి గడియలు ప్రారంభం అవుతున్నాయని అని గంభీరంగా అడుగుతారు. మహా, శివ ఇద్దరూ కూడా తమ డ్రెస్సెస్ పాడైపోవడంతో మాల్లోకి వెళ్ళి తమకు సరిపోయే డ్రెస్సెస్ను షాపింగ్ చేసి అక్కడే ట్రయల్ రూమ్లోనే ఇద్దరూ చేంజ్ చేసేసుకుంటారు. అప్పటికే తమ డ్యూటీకి 1.5 అవర్ లేట్ అయిపోవడంతో శివ చాలా లేట్ అయిపోయింది, మన డీన్ ఏమంటాడోనే అంటుంది. ఏం చేస్తాం, ఏం జరిగినా మ్యాటర్ అంతా చెప్పడమే, ఒప్పుకుంటే 2 పొగుడుతలు వస్తాయి, నమ్మకుంటే 4 చివాట్లు వస్తాయి, ఏం జరిగినా బీ పాజిటివ్ అని నవ్వుతూ కనుబొమ్మలు ఎగరేస్తుంది. ప్రతిదానికి నీకు మళ్ళీ బీ పాజిటివ్ అని నవ్వుతూ ఉండడం నా వల్ల కాదే తల్లి, నడు ఇక్కడే మాట్లాడుకుంటే పుణ్యకాలం కూడా ఇక్కడే అయిపోతుంది అంటూ ఇద్దరూ పార్కింగ్లోకి వచ్చి స్కూటీ మీద హాస్పిటల్ వైపు స్పీడ్గా బైక్ని పరిగెత్తిస్తుంది మహా. శివ స్పీడ్తో వెళ్తే హాఫ్ డే కాస్త ఫుల్ డే లీవ్ అవుతుందన్న భయంతో, ఒసై వెనకాల మనల్ని ఎవరూ తరుముకుని రావడం లేదే, ఎలానో లేట్ అయింది కదా, తింటే ఇద్దరూ తిట్లు తింటాం, కొంచెం స్లోగా పోనివ్వవే తల్లి అని శివ ఎంత చెప్పినా తన స్పీడ్లో ఏమాత్రం తేడా రాకుండా హాఫ్ అన్ అవర్లో డిస్టెన్సీ 15 మినిట్స్లో తీసుకువచ్చి హాస్పిటల్ పార్కింగ్లో పడేస్తుంది. మళ్ళీ నీకు ఎప్పుడైనా స్కూటీ డ్రైవింగ్ ఇస్తానేమో చూడు అని చిరుకోపంగా అంటూ మహా వచ్చే వరకు కూడా ఎదురు చూడకుండా డీన్ క్యాబిన్కి వెళ్ళిపోతుంది శివ.
తను వెళ్తున్న దారంతా కూడా వాళ్ళని ఏదో వింతగా చూస్తున్నట్టు చూసిన ఆ చూపులను పట్టించుకోకుండా డైరెక్ట్గా డీన్ క్యాబిన్ దగ్గరకు వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సార్ అని పర్మిషన్తో లోపలికి వెళ్ళేలోపు మహా కూడా వచ్చేస్తుంది. ఇద్దరూ ఆయన ఎదురుగుండా నుంచుంటారు చేతులు కట్టుకుని. వాళ్ళిద్దరినీ అయోమయంగా చూస్తూనే ఏమైంది శివ అన్న డీన్ ప్రశ్నకి సార్ అది కొంచెం లేట్ అయింది అని నాంచుతున్న మహాని అవును ఇద్దరిది లేట్ అయింది నాకు తెలుసు. మీరు దారిలో ఒక క్రిటికల్ డెలివరీ కేసు కూడా అటెండ్ అయ్యారని తెలుసు. నిజానికి మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలని చూసినట్టుగా మాట్లాడుతున్న మాటలకు నోరు తెరిచేస్తారు ఇద్దరు. అంటే సార్ ఇదంతా మీకు ఎలా తెలుసు అని అనుమానంగా ప్రశ్నిస్తున్న శివ చూపులకు తన ఫోన్ ఓపెన్ చేసి వీడియో చూపిస్తారు ఆయన. ఏంటో అని ఒకరి మొహం ఒకరు చూసుకుని వీడియో చూసిన ఇద్దరూ ఆశ్చర్యపోయి ఇది ఇద్దరు సార్ ఇదంతా ఏంటి ఎప్పుడు ఈ వీడియో తీశారో మాకు కూడా తెలియదు అంటారు ఒకేసారి. ఇప్పుడు వీడియో ఎవరు తీశారో ఎవరు అప్లోడ్ చేశారో మ్యాటర్ కాదు. యూ డన్ ఏ గ్రేట్ జాబ్ అండ్ మీ లేట్కి ఒక కారణం ఉన్నప్పుడు నేను మిమ్మల్ని తిట్టడంలో అర్థమే లేదు అండ్ ఇప్పటికే లేట్ అయిపోయింది. గో ఆన్ యువర్ డ్యూటీస్ అని వాళ్ళిద్దరినీ పంపేసి మళ్ళీ తను చూస్తున్న ఫైల్లో తల దూర్చేస్తారు ఆయన. ఇంకా జరిగింది షాకింగ్గానే అనిపించడంతో అదే ఫేసెస్తో బయటకు వస్తున్న వాళ్ళిద్దరినీ కొలీగ్స్ అందరూ చుట్టుముట్టేసి చాలా మంచి పని చేశారు. మీ డేరింగ్ ఇంకా చాలా బాగుంది అని పొగడ్తలతో ముంచేస్తున్న వాళ్ళకి ఇబ్బందిగా చిన్న నవ్వుతో థ్యాంక్ యూ చెప్పి తమ క్యాబిన్స్కి వచ్చేసి ఊపిరి పీల్చుకుంటారు ఇద్దరూ కూడా. వీళ్ళు ఇలా క్యాబిన్లో అడుగు పెట్టడం అలా కళ్యాణ్ తమ డ్యూటీ అయిపోయినా వీళ్ళ కోసమే ఎదురు చూస్తూ వీళ్ళ దగ్గరకు దూసుకొచ్చేయడం ఒకేసారి జరుగుతుంది. రావడమే ఇద్దరిని హత్తుకుని కంగ్రాట్స్ దయ్యాలు గుడ్ జాబ్ చాలా ధైర్యంగా మీరు అక్కడ ఆమెను హాస్పిటల్కి తీసుకురావాలి అన్న థాట్ చేయకుండా క్విక్ డెసిషన్ తీసుకుని చాలా మంచి పని చేశారు అండ్ డెలివరీ కూడా చాలా జాగ్రత్తగా చేశారు. ఇదంతా సరే కానీ ఈ వీడియో ఎప్పుడు ఎవరు అప్లోడ్ చేశారా నాకు ఇదంతా ఎంబారసింగ్గా ఉందిరా. మా డ్యూటీనే అది అయినప్పుడు హాస్పిటల్ అయినా ఇంకెక్కడ ఏం చేసినా మేము తీరాలి. అదే మేము చదువుకున్న చదువు కూడా దానిని కూడా పబ్లిసిటీ చేయడం నాకు నచ్చలేదు అంటుంది. నిజమే కళ్యాణ్ అసలు ఇది మా దాకా అవసరం కూడా లేదు. అక్కడ ఉన్న వాళ్ళే ట్రాఫిక్ క్లియర్ చేస్తే ఆమె సరైన సమయానికి హాస్పిటల్కి వెళ్ళిపోయేది. కొంచెం అటు ఇటు అయినా కూడా బేబీ పొజిషన్ మా చేతుల్లో కూడా ఏముండేది కాదు. కానీ అదంతా వదిలేసి ఇలా పనికిరానిదంతా పబ్లిసిటీ చేసి వారిని వాళ్ళు హైలైట్ చేసుకోవడం ఇప్పుడు జనాలకు ఉన్న ఫ్యాషన్ అయిపోయింది అని చిరాగ్గా చెప్తున్న శివ మహాలను చూసి ఇది మీ మైండ్ సెట్ మీ గొప్పతనం మీరు అలానే ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు ప్రజలు ఎవరు అలా లేరే. ప్రతి ఒక్కరూ సోషల్ వెబ్సైట్లో వాళ్ళని వాళ్ళు పాపులర్ చేసుకోవడానికే చూస్తున్నారు. అక్కడ మీరు అంత చేస్తున్నా అంత ఈజీగా డెలివరీ కేసెస్ కూడా వీడియో తీశారంటే వాళ్ళని ఇంకేం అనుకోవాలి. సొసైటీ మారే వరకు ఇలాంటివన్నీ చాలా కామన్ అనుకోవాలి అంతే. మీరు ఇక ఆ మ్యాటర్ వదిలేసి మీ వర్క్స్ చూసుకోండి అంటాడు కళ్యాణ్. ఓకే బాయ్ నేను వెళ్తాను. నా డ్యూటీ కూడా అయిపోయి చాలాసేపు అయిపోయింది. మీకోసమే ఇలా న్యూస్ చూసి ఆగిపోయా అంతే బాయ్ అని శివ నుదుటిని ముద్దిచ్చి మహాని సైడ్ హక్ చేసుకుని డ్యూటీ అయిపోయిన తర్వాత చిన్న రైడ్కి వెళ్దాం అని మహాకి మాత్రమే వినపడేలా చెప్పి కళ్యాణ్ వెళ్ళిపోతాడు. కళ్యాణ్ మాటలతో బుగ్గలు చెర్రీపళ్ళవుతుంటే ఏమన్నాడే మా అన్నయ్య అంతలా సిగ్గుపడిపోతున్నావు అని శివ టీజింగ్ చేస్తుంటే అందంగా సిగ్గుపడుతుంది మహా. కిటికీ నుండి ఊరిని చూస్తున్న జగన్నాథం గారి దగ్గరకు మజ్జిగ గ్లాసుతో వస్తున్న సావిత్రి గారిని సావిత్రి పౌర్ణమి గడియలు సాయంత్రం నుంచి మొదలవుతున్నాయి. చిన్నోడికి విషయం తెలిపావా అని గంభీరంగా అడుగుతారు. మధ్యాహ్నమే ఫోన్ చేసి చెప్పాను అండి. కానీ చిన్నోడు ఒక్కడే అలా బాధపడుతుంటే నా మనసు చాలా కష్టంగా అనిపిస్తుంది అండి అంటారు. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు సావిత్రి. తన వంతులో అనుభవించాల్సిందంతా అనుభవించే వరకు ఎవరూ కూడా ఆ శివాజ్ఞ నుండి తప్పించుకోలేరు అంటారు. అలా అని తన బాధ చూడలేకున్నానండి అంటారు ఆవిడ. తన బాధ చూసి మనం ఇక్కడ బాధపడతామేమోనని వాడు తన బాధని కూడా చిరునవ్వుతో అనుభవిస్తున్నాడే గానీ మనకు చిన్న రవ్వంత కూడా ఇప్పటి వరకు తెలియనివ్వలేదు. అది చిన్నోడు ప్రేమకు తన ఓపికకు నిదర్శనం. అయినా శివుని చల్లని చూపు తన మీద ఉంది కాబట్టే అంత బాధని కూడా చిరునవ్వుతో నెట్టుకొస్తున్నాడు అంటారు ఆయన. ఏమోనండి నాకు ఈ సంవత్సరం ఏదో విధంగా గడిచిపోయినా తర్వాత సంవత్సరం కోసం ఇప్పటి నుంచే భయం పట్టుకుంది. ఏం జరుగుతుందో ఏంటో అని. జరిగేది మాత్రమే మన చేతిలో ఉంది సావిత్రి. జరగబోయేది ఏంటో మన ఊహకు కూడా అందదు. అలా తెలుసుకునేలా ఉంటే మనం మామూలు మానవ మాత్రులం ఎందుకు అవుతాం
అంతా ఈశ్వరేచ్ఛ అని అనుకుని ముందుకు సాగిపోవడమే అని అంటారు ఆయన. ఇక ఆయన మాటలకు ఆవిడ ఏం మాట్లాడలేక మజ్జిగ అందించి బాధగా వెనుతిరిగిపోతారు. సరే నితీష్, నువ్వేదో పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నావు కదా, అంతవరకు ఓపికగా వెయిట్ చేస్తానులే, అయినా దానికి మించి నేనేం చేయలేనులే అని వెంటనే కార్ కీస్ తీసుకుని ఇంటికి బయలుదేరిపోతాడు శక్తి. తన బాడీలో రియాక్షన్స్ మొదలైపోవడంతో. శక్తి, నీ బాధకు ఒక పరిష్కారం దొరికే వరకు నా ప్రయత్నాలు ఏమీ ఆపను. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదురీడి నిలబడతాను తప్పించి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ముందు ఆ స్వామి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుని అప్పటికప్పుడు తన వర్క్ అంతా 2 రోజుల్లో కంప్లీట్ చేసేయాలని రెడీ అయిపోతాడు. దారంతా ఎలా కారు నడిపాడో, ఎంత స్పీడ్లో వచ్చాడో తెలియకుండానే వచ్చేసి వెంటనే తన రూమ్కి వెళ్ళిపోతాడు శక్తి. అప్పటికే బగబగా మండిపోతున్న తన ఒంటి తీరుకి డ్రెస్ అన్నిటినీ ఒక్కొక్కటిని ఒక్కొక్క మూలకి విసిరేసి చల్లని కూల్ వాటర్ టబ్లో పెట్టుకుని పడుకుంటే అప్పటికి రిలాక్స్ అవుతుంది తన బాడీ. కొంచెంలో కొంచెం అంతే. రిలాక్స్ అయినంత స్పీడ్గానే మళ్ళీ బాడీలో బగ్గుమంటూ మండుతున్న వేడిని తట్టుకోలేక కళ్ళు ఎర్ర మందరాలను తలపిస్తుంటే పిడికిలి బిగించి తన ఒంట్లో వేడిని మంటను తట్టుకోలేక బిగించిన పిడికిలతో టబ్ ఎడ్జస్ట్ని గట్టిగా కొడుతున్న ఆ మంట ముందు ఆ నొప్పి ఏమాత్రం సరిపోక చచ్చిపోవాలని మైండ్ ఇస్తున్న ఆలోచనల స్ట్రెస్ తట్టుకోలేక వెంటనే న్యూట్గానే స్లీపింగ్ పిల్స్ 4 ఒక్కసారిగా మింగేసి ఏసీ ఫుల్ స్పీడ్లో పెట్టేసి బెడ్పై అడ్డంగా పడిపోతాడు శక్తి. ఒక పక్కన బగ్గున మండుతున్న మంట, ఏసీ చల్లదనం, స్లీపింగ్ పిల్స్ వల్ల కలుగుతున్న మత్తు, మంట తట్టుకోలేక చచ్చిపోవాలని మైండ్ ఇస్తున్న ఆలోచనలు 4 వైపులా తన శరీరాన్ని తూట్లు పొడి చేస్తున్నట్టుగా అనిపిస్తుంటే అలా మత్తుగా కళ్ళు మూతలు పడిపోతాయి శక్తికి. కళ్ళు మూతలు పడిన వెంటనే తన ఒంటిపైన మొత్తం ఎర్రగా నాగు పడగల రూపంలో తన ఒంట్లో ఉన్న వేడికి గుర్తుగా మచ్చలు వచ్చేయడం, అవి రక్తంలా తలపిస్తున్న ఇటు శక్తికి మాత్రం తెలియని నిజం. ఇటు పార్వతీశివపురంలో ధ్యానంలో ఉన్న స్వామి ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఆ శివలింగాన్ని పరీక్షగా చూస్తూ, ఎందుకు స్వామి ఆ పసిపిల్లలతో నీ ఆటలు? అతడి బాధ నీకు పట్టడం లేదా? మీ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు మరి. మీకు తెలియకుండానే అతడు ఆ దారిని ఎంచుకున్నాడా? ఎంచుకున్నందుకు ఈ విధంగా శిక్షించడం మీకు తగినేనా అని మౌనంగా ప్రశ్నిస్తూ బాధగా కళ్ళు మూసుకుంటారు. ఇంతకీ శక్తి బాధకి కారణం ఏంటి? జగన్నాథపురంలో ఆయన జగన్నాథ్ గారు అంటున్న శివ ఎవరంటారు?